సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కన్నం ధర్మశ్రీ పేర్కొన్నారు. చోడవరం నియోజకవర్గం బుచ్చాయిపేట మండలంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులతోని సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా చేయాలనే దానిపైన వ్యూహరచన చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయేందుకు గాను ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరారు. అవుతున్నటువంటి తరుణంలో చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలంలో ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో, మండల నాయకత్వంతో ఈవేళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని 35 పంచాయతీల్లో ఎలా క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, షెడ్యూల్ ఏ విధంగా, ఎన్ని గ్రామాల్లో 35 పంచాయతీల్లో రోజుకి 4 పంచాయతీల చొప్పున ఎన్ని రోజులకి ఈ కార్యక్రమం పూర్తవుతుందని, ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాలనేది సమయాతం చేసుకుంటూ మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ కేడరు, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సర్పంచులు, ఎంపీటీసీలతో ప్రత్యేకంగా ఈరోజు అన్నీ కూడా డిస్కషన్ చేసుకొని ఈ ఎన్నికల్లో ప్రతి మనిషికి కూడా 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని, దానిలో భాగంగానే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బూడి ముత్యాలయాన్ని కూడా ఆహ్వానించి అందరికీ పరిచయం చేయడం జరిగింది. దీనిలో భాగంగా కేడర్ అందరూ కూడా ఎంతో నూతన ఉత్సాహంతో ఒక జాతర మాదిరిగా చక్కగా అందరూ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చి ఈ బుచ్చిపేట మండలంలో ఉన్నటువంటి మొత్తం అన్ని పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున 4 మండలాల కన్నా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా అందిస్తాం. గతంలో 8,000 పైచీలు పైగా మెజార్టీ వచ్చింది 2019లో. ఈరోజు 10,000 పైగా మెజార్టీని ఒక్క బుచ్చిపేట మండలం నుంచి అందించే బాధ్యత మాది అని అందరూ కూడా అక్కడ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, జగనన్న కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం, ఆ భరోసాతో కొండంత ఆస్తో మేము కూడా ఏంటంటే ఎన్నికల బరిలో దిగి పెద్ద ఎత్తున అఖండమైనటువంటి విజయంతో మంచి మెజార్టీ బుచ్చిపేట మండలం నుంచి సాధించగలమని, అలాగే 4 మండలాలు కూడా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బుచ్చిపేట మండలం కాకుండా మిగిలిన 3 మండలాల్లో కూడా ప్రతి మండలంలో 10,000కు తక్కువ కాకుండా 40,000 మెజార్టీతో గెలుపు అందిస్తామని పార్టీ శ్రేణులందరూ మాకు చెప్పడం చాలా మరింత ఉత్సాహం పెంచిందని మాత్రం ఈ సమావేశం నిర్ధారించిందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.